2014 సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ రిలీజ్ అయింది. రాష్ట్రంలో 42 లోక్సభ స్థానాలతో పాటు అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్తో సందడి నెలకొంది. ఇక వరుస ఎన్నికలు ప్రధాన ప్రతిపక్ష టీడీపీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వరుసగా 2 సార్లు అధికారం కోల్పోయి పుట్టెడు కష్టాల్లో ఉన్న పచ్చ పార్టీకి ఈ దఫా ఎన్నికలు చావో రేవోలా మారాయి. రాష్ట్ర విభజన ఇష్యూలో క్లారిటీ లేకుండా 2 ప్రాంతాల్లో సైకిల్ పార్టీ రిపేర్లో పడింది. ఈ సిచ్యువేషన్లో జరుగుతున్న ఎన్నికలు డువార్ డైలా మారాయి. దీనికి తోడు మున్సిపాలిటీలు వెనువెంటనే ఒకేసారి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరుగుతుండడం టీడీపీకి మింగుడు పడడం లేదు. తెలంగాణలో ఇప్పటికే సగం పార్టీ ఖాళీ అయింది. అటు సీమాంధ్రలో కాస్త బలంగా ఉన్నామని ధీమాకు తోడు వలసలు తోడయ్యాయి. అయితే ఈ వలసలతో పార్టీలో ఉన్న సీనియర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కొసరు కోసం అసలుకే ఎసరు తెచ్చుకుంటున్నారు బాబు. ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో అధికారం దక్కించుకునేందుకు బాబు ఆరాటపడుతున్నారు. ఇప్పటికే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కసరత్తు చేస్తున్నారు. ఓవైపు ఎన్నికలు ముంచుకొస్తున్నాయి, మరోవైపు అసంతృప్తి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. అటు మేనిఫెస్టో రూపకల్పన ఊసేలేదు. ఎన్నికలు ముగియగానే 2 రాష్ట్రాలు ఏర్పాటు కానున్న క్రమంలో ప్రాంతాల వారీగా టీడీపీ ఎన్నికలకు రెడీ అవుతున్నారు. సీమాంధ్రలో అభివృద్ధి, రాజధాని నిర్మాణం, ఉద్యోగ, ఉపాధి కల్పన వంటి అంశాలతో జనంలోకి వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక తెలంగాణలో సామాజిక తెలంగాణ, బీసీ అభ్యర్థిని సీఎంగా ప్రకటించడం, పునర్నిర్మాణం వంటి నినాదాలతో ప్రచారం చేయాలని డిసైడ్ అయ్యారు బాబు. సీమాంధ్ర ప్రాంతంలో ఈ రాష్ట్ర పునర్నిర్మాణం, నూతన రాజధాని నిర్మాణం, సంక్షేమం, అభివృద్ధి, జాతీయ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ పాత్ర, ముఖ్యమంత్రి పదవిని కూడా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాలకు ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. అయితే అభ్యర్థుల ఎంపికలో బాబుకు తలనొప్పులు తప్పేలా లేవు. సీమాంధ్రలో వలస వచ్చే నేతలకు ఇచ్చిన హామీల మేరకు సీట్లు కేటాయించాలి. దీంతో ఇప్పటికే ఆయా సీట్లపై ఆశలు పెంచుకున్న సీనియర్ నేతలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు బాబు వైఖరిపై గుర్రుగా ఉన్నారు. అటు తెలంగాణలో ఎమ్మెల్యేలు, సీనియర్ నేతల జంపుతో సరైన అభ్యర్థుల ఎంపిక కోసం బాబు తీవ్ర కసరత్తు చేయాల్సి ఉంది. వీటన్నింటికి తోడు పొత్తుల అంశం కూడా తేలకపోవడంతో సైకిల్ పార్టీలో అయోమయం నెలకొంది. బీజేపీతో పొత్తు ఉంటుందన్న ప్రచారం జరిగినా విభజన బిల్లు విషయంలో 2 పార్టీల మధ్య గ్యాప్ పెరిగింది. బిల్లుకు మద్దతిచ్చిన బీజేపీతో పొత్తేంటని సీమాంధ్ర పార్టీ నేతలు ప్రశ్నిస్తుంటే తెలంగాణలో మాత్రం సీన్ రివర్స్గా ఉంది. ఇక్కడ బీజేపీతో కలిసి నడుద్దామనుకున్న కమలనాథులు నో అంటున్నారు. మొత్తం మీద వరుస సమస్యలతో ఈ ఎన్నికల్లో కూడా టీడీపీ ఎదురీదక తప్పదనేది విశ్లేషకుల వాదన.